అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసం వద్ద గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కొమ్మినేనితో పాటు చర్చలో పాల్గొన్న జర్నలిస్టు కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తొళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజధాని రైతులు, మహిళలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్, సాక్షి మీడియాలో ఇన్పుట్ ఎడిటర్ గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో అతని నివాసానికి వెళ్లిన గుంటూరు పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాష్ట్రానికి తరలించారు. అరెస్టు సమయంలో పోలీసులకు కొమ్మినేనికి మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని కొమ్మినేని ప్రశ్నించారు. సుమారు 50 నిమిషాల పాటు వాగ్వాదం జరిగింది. తర్వాత ప్రత్యేక వాహనంలో కొమ్మినేనిని తరలించారు. టీవీ చర్చాగోష్ఠిలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాస్, సాక్షి యాజమాన్యంపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయపూడి గ్రామానికి చెందిన కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన సాక్షి ఛానల్లో చర్చ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు వక్తగా పాల్గొన్న కృష్ణంరాజుపై ఫిర్యాదు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని, అమరావతి వేశ్యల రాజధాని అని, దాని చుట్టుపక్కల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉంటారని అసభ్యకరంగా, అవమానకరంగా, దురుద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనాడు వాళ్ళ కోరిక అదే కదా, అబద్ధం కేసులు కట్టుకుంటారు కదా. ఈ వ్యాఖ్యలన్నీ సాక్షి యాజమాన్యం ప్రోద్బలంతోనే జరిగాయని, గత 10 ఏళ్ల నుంచి సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ రాజధాని అమరావతిపై కక్షగట్టి పథకం ప్రకారం ఇక్కడి అభివృద్ధిని ఏదో ఒక విధంగా ఆటంకపరచాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో శిరీష తెలిపారు. కొందరికి డబ్బులిచ్చి చర్చలకు ఆహ్వానించి రాజధానిపై విషం చిమ్మారని తెలిపారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని దుష్ప్రచారం చేశారని, రాజధానిని శ్మశాన వాటిక అని, ఎడారి అని, ముంపు ప్రాంతమని, పథకం ప్రకారం సాక్షి ఛానల్ పత్రికలో దుష్ప్రచారం చేశారని శిరీష ఫిర్యాదులో ప్రస్తావించారు. ప్రభుత్వ బడ్జెట్ అంతా అమరావతికే ఖర్చు చేస్తున్నారని, అసత్య ప్రచారాలు చేశారని ఫిర్యాదులో శిరీష పేర్కొన్నారు. చివరికి అమరావతి వేశ్యల రాజధాని అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. కొమ్మినేని కృష్ణంరాజుతో పాటు చర్చను ప్రోత్సహించిన సాక్షి యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, టీవీ రెగ్యులేషన్ చట్టం, బిఎన్ఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని శిరీష తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కొమ్మినేనిని అరెస్టు చేశారు.